అందరికీ మేవన్ మెడికల్ సెంటర్ ట్రీట్మెంట్ క్లినిక్ నుంచి ఈ లైవ్ షోకి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయే అంశాలు ప్రాక్టాలజీ అంటే యానల్ కెనాల్ డిసీజెస్ అంటే మల విసర్జన చేసే భాగంలో ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే జనాభాకు పుడతాయి దాని విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ ఏరియాలో మనకు మ్యాక్సిమంగా అయ్యే 3 విధానమైన మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అందరికి తెలిసిన విషయాలే. నంబర్ 1 ప్రాబ్లం పైల్స్ అంటే అర్సములలు, బావాసిర్, మొలలు, పైల్స్ అంటారు దాన్ని. హెమరాయిడ్స్, హీమ్ అంటే బ్లడ్, రాయిడ్స్ అంటే బ్యాగ్స్ అంటే బ్లడ్ వెసల్ ద్వారా చిక్కిన బ్యాగ్స్ని హెమరాయిడ్స్ అంటాం. నంబర్ 1 అదొకటి. నంబర్ 2 ఫిషర్. ఫిషర్ అంటే మలద్వారం కార్నర్లో ఒక చిన్న క్రాక్ లాగా రావటము, క్రాక్ వచ్చేసి పుండులాగా మారటము, ఆ పుండుని ఫిషర్ అంటారు. పగలు, క్రాక్, ఫిషరు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిస్టులా. పిస్టుల్ అంటారు చాలా మందికి. ఫిస్టులా అంటే లోపల పేగు నుంచి మీ మొల ద్వారం చుట్టుపక్కల ఉన్న చర్మంకి ఒక రంధ్రంలాగా ఏర్పడి, ఒక దారిలాగా ఏర్పడి దానిలోకి వెళ్ళి చీమ కానీ, పస్సు కానీ, బ్లడ్ కానీ, మోషన్స్ కానీ వేరేమైనా రకమైన పదార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటారు. ఇప్పుడు చాలా కామన్గా మనకు ఉండేది పైల్స్. దగ్గర 40% నుంచి 60% జనాభాకి పైల్స్ ఉంటాయి. ఇంతకుముందు మన ఆహారాన్ని బట్టి పైల్స్ 35 నుంచి 60 తర్వాత వస్తాయి అన్నట్టు మనకు ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం దగ్గర 4th ఇయర్ చైల్డ్ కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడింది. 98 ఇయర్స్ లేడీ కూడా ఆపరేషన్ చేసే అవసరం పడింది. మధ్యలో ఈ గ్యాప్ మధ్యలో చాలా మందికి ఆపరేషన్ అయింది. అంటే పైల్స్ పర్టికులర్గా మనకు ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ అన్నట్టు ఉంటుంది. చాలా మటుకి 35 to 60 ఏజ్ గ్రూప్లో ఉంటుంది. అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్ రాదు పైల్స్లో. ఇప్పుడు పైల్స్ వల్ల ఇబ్బంది ఏంటి? పైల్స్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ అంటారు దాన్ని. రెండోది అర్సములలు అంటారు, ఉర్దూలో బావాసిర్ అంటారు. ఇది ఎందుకు వస్తాయి అంటే నార్మల్గా అందరికీ యానల్ కెనాల్ అంటే మల విసర్జన దారిలో అందరికీ కుషన్స్ ఉంటాయి. యానల్ కుషన్స్ అంటారు. ఆ యానల్ కుషన్స్ చేసే పని ఏంటంటే మనము ఆ యానల్ కుషన్స్ దాన్ని మోషన్ ఏది ఉంటుంది దాంట్లో ఉన్న మంచి పదార్థాలు బాడీ లోపల గుంజుకునే పద్ధతి ప్రకారము యానల్ కుషన్స్ పనిచేస్తాయి. ఎలాగైతే మన గొంతులో టాన్సిల్స్ ఉంటాయి, ఆ టాన్సిల్ ఏంటంటే మనం గాలి పీల్చుకున్న దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏదైనా వేరే పదార్థం నోట్లో పోతే ఆ టాన్సిల్ దాన్ని పట్టుకొని అక్కడక్కడ టాన్సిల్ దాన్ని ఫినిష్ చేస్తాయి. అలాగనే ఈ యానల్ కుషన్స్ ఏం చేస్తాయంటే యానల్ కుషన్స్ మన మోషన్లో ఏదైతే మంచి పదార్థాలు అంటే దాంట్లో వాటర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వేరే మంచి బాడీకి అవసరం పడిన విటమిన్స్ కావచ్చు, ఏవైతే సగం డైజెస్ట్ అయి ఉన్నాయి అవి బాడీలో గుంజుకునే పద్ధతి చేసేది పైల్స్. ఇవి ఒకవేళ కింద జారటం మొదలు పెడితే ఆ యానల్ కుషన్స్ని పైల్స్ అంటాం. ఇవి మన బాడీలో 3 అంటే యానల్ కెనాల్ రంధ్రం రౌండ్ తీసుకుంటే 3, 7, 11 ఈ 3 పొజిషన్స్లో మనకు ఇవి యానల్ కెనాల్ కుషన్స్ వస్తాయి. ఈ 3 పొజిషన్స్లో వచ్చినప్పుడు స్లోగా అవి 4 దశల్లో కిందికి వస్తాయి. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. ఇవి 3 పైల్స్ ఒకటేసారి సమానంగా పెరుగుతాయి. కాస్త చిన్నగా కాస్త పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పైల్స్ రావడం వల్ల ఇబ్బంది ఏంటంటే మన మల విసర్జనలు ప్రాబ్లం క్రియేట్ అయితేనే పైల్స్ వస్తాయి. మల విసర్జనలో ప్రాబ్లం కాకపోతే పైల్స్ వచ్చే అవకాశం తక్కువ. అందుకోసము మోషన్స్ పోయేటప్పుడు, దొడ్డికి పోయేటప్పుడు మీరు వెయిట్ చేయాలా. అంటే టాయిలెట్ ట్రైనింగ్ అన్నటువంటి చిన్నప్పుడు మనకు నేర్పిస్తారు. మీరు వెయిట్ చేయాలా. వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రెషర్తో మోషన్ తీసే అవకాశం రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రెషర్తో మోషన్ తీసే అవకాశం వస్తే మీ ఈ కుషన్స్ ఏవైతే అవి జారడం స్టార్ట్ అవుతాయి.
దీని కారణం ఎందుకు వస్తుంది పైల్స్? మెయిన్ థింగ్ ఏంటంటే మోషన్స్ హార్డ్గా రావటము, లేకపోతే మీరు దాన్ని ప్రెషర్ లాగా తొందరపడి ప్రెషర్లో తీయటము. ఈ మోషన్స్ హార్డ్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంటే పైన పేగులో ఏదైతే డైజెషన్ ఉంటుంది, ఆ డైజెషను అంటే జీర్ణం సరిగ్గా కాకపోతే మోషన్స్ సరిగ్గా ఫామ్ కావు. మోషన్స్ సరిగ్గా ఫామ్ కాకపోతే హార్డ్ లాగా వచ్చేసి, లేదంటే దాంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఒక రకమైన ముద్దపప్పు లాగా ఉండి అది బయటకు వచ్చినప్పుడు మనకి కుషన్స్ ఉంటాయి కదా, అవి జారడం మొదలుపెట్టాయి. అప్పుడు ఈ పైల్స్ అన్నట్టు ఎంచుకుంటాం. దీని మెయిన్ కారణం ఆహారము. ఇంతకుముందు పాతకాలంలో మనం పాత పద్ధతి ప్రకారము ఏవైతే నార్మల్గా హై ఫైబర్ డైట్, ఏవైతే అన్నము, రొట్టె, కూరగాయలు తినేది, దాంతోపాటు ఇప్పుడు రిప్లేస్మెంట్ అయింది. బ్రెడ్, ఫర్మెంటెడ్ థింగ్స్, వెజిటేబుల్స్ తక్కువ తినటము, నాన్ వెజ్ బాగా ఎక్కువ తినటము. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైబర్, పీచు పదార్థాలు తినకపోవడం వల్ల మన మోషన్ సరిగా డైజెస్ట్ కాకపోతే, లేదంటే ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉంటాయి, అంటే అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, పేగులో ట్యూబర్క్లోసిస్ రావటము, ఏదైనా క్యాన్సర్ బాగా మారటము, అవన్నీ చేయడం వల్ల మనకు మోషన్ సరిగా ఫామ్ కాకపోతే తీసేటప్పుడు దాన్ని ప్రెషర్ లాగా తీయడం అయినప్పుడు అప్పుడు ఆ పైల్స్ చేరటం మొదలుపెడతాయి. పైల్స్ వచ్చే సూచనలు ఉంటాయి. ఏం సూచనలు ఉంటాయి? స్టార్టింగ్లో మీకు ఏదైనా చిన్నగా రసీలాగా కారటము ఉంటుంది. ఆ రసీలాగా కారడం తర్వాత నెక్స్ట్ ఏంటంటే దురదలాగా ఉండటం ఉంటుంది. మాటికి కారదు, ఏదో కొన్ని రోజులు కారుతుంది, మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు మంచిగా ఉంటారు. ఆ దురదలాగా రావటం అంటే ఇది ఫస్ట్ ఇండికేషన్ మీకు పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఎండోస్కోపీ టెస్ట్ చేసుకుంటే దాన్ని ఎలా మనం సెట్ చేసుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇది డైట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మందులతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒక దశ మారిన తర్వాత అది మందుల వల్ల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశలు మనం కరెక్ట్గా ఎండోస్కోపీ చేసుకుంటూ తెలుసుకొని ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలిసే విధానం ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మూడోది, మీకు ఈ దురదతో పాటు ఈ రసీలాగా కావడంతో పాటు రక్తంలో బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ బ్లడ్ కూడా మోషన్ అయిన తర్వాత చుక్కల్లాగా డ్రాప్స్ లాగా పడటము, లేకపోతే మీరు అప్పుడప్పుడు కడిగినప్పుడు మీ చేయికి ఇట్లా రక్తం తగలటము. ఈ బ్లీడింగ్ ఏవైతే ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో మీకు బ్లీడింగ్ ఉంటుంది కానీ నొప్పి ఉండదు. పైల్స్లో ఫిషర్లు నొప్పి ఫస్ట్ వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది. ఈ బ్లీడింగ్ స్టార్ట్ అయితే మీరు మోషన్ పోయిన తర్వాత చేతితో కడిగినప్పుడు మీకు చిన్న మాంసం కండరాల లాగా టచ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మూడో దశ స్టేజ్. లోపలికి వెళ్ళిపోతాయి స్టార్టింగ్లో, తర్వాత ఏమో మీరు దాన్ని నెట్టేసి లోపలికి పంపిస్తారు. మళ్ళీ లాస్ట్లో ఇటు పూర్తిగా బయటికి వచ్చేస్తాయి. పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత అవి లోపలికి వెళ్ళవు. అప్పుడు దాన్ని నాలుగో దశ పైల్స్ అంటారు. ఇవన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆహారము కరెక్ట్ 3 అవర్స్కి కొద్దిగా తినటము, అది అరిగేటట్టు తినటము, పీచు పదార్థాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మళ్ళీ ఫైబర్ అన్నట్టు ఒక పదార్థం ఉంటుంది, ప్రతి వెజిటేబుల్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటాయి. ఇవి కొద్దిగా కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్లో తినడం వల్ల ఈ ఫైబర్ ఎక్కువ ఉంటే మనకు మోషన్స్ ఈజీగా డైజెస్ట్ అయ్యి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పద్ధతి మనం డైలీ అంటే మార్నింగ్ పూట కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కొద్దిగా హెవీ తినటము, మధ్యాహ్నం పూట మనం లంచ్ కొద్దిగా తక్కువ తినటము, నైట్ వీలైనంత వరకు 7 గంటల కన్నా ముందు తినేస్తే రాత్రికి మీరు పండుకుంటారు. కాబట్టి పండుకునే టైంలో డైజెషన్, ఆహారము, మన చిన్న పదార్థాలు డైజెస్ట్ కావు, జీర్ణం కానప్పుడు మార్నింగ్ మీకు వచ్చే మల మీద ప్రాబ్లం ఉంటుంది. లేట్ నైట్ చాలా ఈ మధ్యకాలంలో చాలా లేట్ నైట్ తినటము, ఇంకోటి ఆల్కహాల్ బాగా తాగటము, దాంతోపాటు స్నాక్స్లో నాన్ వెజ్ బాగా ఎక్కువ తీసుకోవటము. ఈ తీసుకోవడం వల్ల మనకి ఇబ్బంది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ ఇబ్బంది ఎక్కువ ఉండడం వలన మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పైల్స్ నిర్ధారణ చేసుకోవడానికి ఆహారం మీదనే టోటల్గా మనకు ఉంటుంది. ఫస్ట్, సెకండ్ డిగ్రీలో పైల్స్ కొద్ది గొప్ప ఆపడానికి ట్యాబ్లెట్స్, మందులు ఉన్నాయి. కానీ ఒక్కసారి థర్డ్ స్టేజ్కి వచ్చేసి బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఈ పైల్స్ మందుల వల్ల పోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ పైల్స్ గురించి తెచ్చుకోవాలా. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్. పాత ట్రీట్మెంట్కి కొత్త ట్రీట్మెంట్కి తేడా అయింది. పాత ట్రీట్మెంట్లో మొల ఒకవేళ ఇలా జారినప్పుడు ఈ చిన్న భాగం, కింద భాగం ఏది ఉంటుంది ఇక్కడే కుట్లేసేసి ఈ భాగం తీసేయడం జరుగుతుంది. మెయిన్ బ్లడ్ సప్లై ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ సప్లైని ముట్టదు. కాబట్టి మళ్ళీ తిరిగి పైల్స్ వచ్చే అవకాశము 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ బ్లడ్ సప్లై ఉన్నప్పుడు మళ్ళీ పైల్స్ మళ్ళీ తిరిగి వస్తాయి.
కొత్త పద్ధతి ప్రకారం లేజర్ ద్వారా ఈ రక్తనాడి ఏదైతే ఉన్నది ఈ యానల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది, అక్కడ దాన్ని ఆపేయడానికి వీలవుతుంది. అది ఆపేయడానికి వీలైనప్పుడు పైల్స్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే ఇది ద్వారం. ఈ ద్వారం చుట్టూలా ఇలా పైల్స్ బయటకు వచ్చినప్పుడు ఈ భాగం ఏదైతే కట్ చేస్తామో, ఇది కట్ చేసే భాగం అప్పుడు కట్ చేసినప్పుడు ఈ ద్వారాన్ని కూడా దెబ్బ తగిలే అవకాశం. ఈ ద్వారాన్ని దెబ్బ తగిలితే అప్పుడు మీ కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది. ఇవి ఇంత ఈజీ సర్జరీ కాదు, ఫెయిలియర్ రేట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లేజర్ సర్జరీ ద్వారా ఫెయిలియర్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దగ్గర దగ్గర సక్సెస్ రేట్ అరౌండ్ 95% ఉంటుంది. 5% జనాభాకి మళ్ళీ కంట్రోల్ ఉండకపోతే, ఆహారం సరిగా చేయకపోతే, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ ఉందనుకోండి, వాళ్ళ పేగు కదలిక తక్కువ అవుతుంది. పేగు కదలిక తక్కువ అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మోషన్స్ బాగా గట్టిగా తీయాల్సి వస్తుంది. అందుకోసం డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకొని, నరాలు దెబ్బతిన్న పేషెంట్స్ కూడా కంట్రోల్ పోయే అవకాశం, అంటే పేగులు సరిగా పనిచేయకపోవడం అవకాశం ఉంటుంది. వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఇలాంటి ప్రాబ్లం కొద్దిగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పైల్స్ ట్రీట్మెంట్ డే కేర్ ప్రొసీజర్ కండి. ఇవాళ ఇంతకుముందు 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ఉండే అవసరం ఉండదు. ఆ పేషెంట్ పొద్దున్న రావటము, మత్తు ఇవ్వటం, మత్తు ఇచ్చిన తర్వాత చేయటం. మల్టిపుల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి పైల్స్లో. కొంతమందికి పైల్స్తో పాటు ఫిస్టులా ఉంటుంది, చీమగడ్డలు ఉంటాయి, ఫిషర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం కరెక్ట్ టెస్టింగ్ చేసుకొని, ఎండోస్కోపీ చేసుకొని, ఎండోయానల్ అల్ట్రాసౌండ్ అవసరమైతే MRI చేసుకొని, ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ నిర్ధారణ చేసి ఈ 3 ప్రొసీజర్స్ ఒకటే సిట్టింగ్లో చేసుకోవచ్చు. డిపెండింగ్ ఎంత చీమగడ్డ ఉన్నది, ఎంత ప్రాబ్లం ఉంటుంది, దాని ప్రకారం చేసుకొని, బాగా లావుగా ఉన్నోళ్ళు, అక్కడ ఫ్యాట్ ఏరియా బాగా ఉన్నప్పుడు లావుగా ఉన్న వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ మందులు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది. అది సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేగులు అందరికీ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా తరబడి అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి పద్ధతిలో ఈ పైల్స్ ట్రీట్మెంట్ చేయడానికి కొద్దిగా ఓపిక పెట్టుకోవాలా. ఎందుకంటే ఇంతకుముందు చేసే పద్ధతికి ఇప్పుడు చేసే పద్ధతికి తేడా డే కేర్లే ఉన్నది. కాబట్టి లేజర్ ద్వారా చాలా సులభంగా ఆపరేషన్ అవుతుంది. కానీ పోస్ట్ ఆపరేటివ్గా దగ్గర దగ్గర 2 వీక్స్ వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటా తప్ప ఈ పైల్స్ తొందరగా పోయే అవకాశము, కరిగిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసం సర్జరీ ఒకటే కాదు, పేషెంట్ దాని తర్వాత ఏ పద్ధతిలో ఉంటాడు, కొన్ని అంటే భూమి మీద కూర్చోవద్దు, సైకిల్ నడిపియద్దు, ఈ ఇండియన్ టాయిలెట్ కింద కూర్చుంటే బాగా ప్రెషర్ వల్ల కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని పథ్యాలు ఉంటాయి, కొన్ని డైట్స్ ఉంటాయి, ఆ డైట్స్ ఫాలో చేయాలా. ఇది ఫాలో చేస్తే మాత్రం పైల్స్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. మా సెంటర్లో కాంప్లికేషన్స్ ఏ సెంటర్లో కావన్నట్టు లేదు. మా సెంటర్లో 97% సక్సెస్ రేట్ ఉంది. మేము పైల్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. పైల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ మంచిగా అయ్యారు. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చి చూపించుకుంటే కానీ మనం మళ్ళీ తిరిగి దాని గురించి ఎలాంటి ప్రాబ్లం చేయొద్దని. ఇప్పుడు మీకు ఫోటోలు నేను ఏం చూపిస్తలేను, నెక్స్ట్ సెషన్లో మీకు ఫోటోలు చూపిస్తాను. ఎలాంటి పైల్స్ మొత్తం పూర్తిగా బయటకు వచ్చినాయి, సగం బయటకు వచ్చినాయి, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న పైల్స్, దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఉండి అక్కడ గ్యాంగ్రీన్ అంటే నల్లబడిపోవటము, అలాంటి ఫోటోస్ చాలా ఉన్నాయి. ఈ టైం ప్రిపేర్ చేయకుండా ఉత్తకు మీకు ఇంట్రడక్షన్ అన్నట్టు ఒకటి ఇంట్రడక్షన్ చేయాలని చెప్పేసి ఈ మన ఫేస్బుక్ దాంట్లో ఇది చెప్పడం అవుతుంది. రెండవది ఫిషర్ అంటే పగలు ఈ మలద్వారం దగ్గర చుట్టుపక్కల 12 o'clock మళ్ళీ 6 o'clock పొజిషన్లో, ఈ 2 పొజిషన్స్లో ఇక్కడ చిన్న క్రాక్ లాగా వచ్చి పుండులాగా రావటం. ఈ ఫిషర్ రావటము స్టార్టింగ్ రావడమే నొప్పితో వస్తుంది. ఎందుకంటే మల విసర్జన బాగా గట్టిగా చేసినప్పుడు చిన్న క్రాక్ లాగా వస్తుంది. మాటిమాటికి మల విసర్జన బాగా గట్టిగా అయితే ఈ క్రాక్ పోయి పుండులాగా మారుతుంది. ఈ చర్మం కింద ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నార్మల్గా క్లోజ్ ఉంటుంది. మోషన్ పోయినప్పుడు ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పుండు రావడం వల్ల ఇది ఇరిటేషన్ లాగా వచ్చి మాటిమాటికి ఓపెన్ క్లోజ్ అవడం వల్ల ఈ ఫిషర్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ చర్మం కిందనే ఈ మన స్పింటర్ ఏదైతే ద్వారం ఉంది, ఆ ద్వారం దగ్గర చిన్న చిన్న రక్తనాడులు ఉంటాయి. మోషన్స్ బాగా హార్డ్ వస్తే అప్పుడు డ్రాప్లెట్స్ లాగా రక్తం కాకుండా మోషన్ తగిలి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ తగిలి వస్తుంది, తర్వాత మళ్ళీ డ్రాప్లెట్స్ లాగా కూడా పడచ్చు. ఎందుకు తగిలి వస్తుంది అంటే బాగా డీప్ లేదు, పైల్స్ లాగా అవి బ్లడ్ వెసల్స్ గుచ్చ కాదు, బ్లడ్ వెసల్స్ ద్రాక్ష లాగా ఉండదు. కాబట్టి ఇది ఓన్లీ స్కిన్ టచ్ అయితే కానీ అప్పుడు బ్లీడింగ్. ఈ ఫిషర్ బాగా డీప్ పోయినప్పుడు నొప్పి బాగా సివియర్ అవుతుంది, మోషన్ పోవడం చాలా కష్టం అవుతుంది. మోషన్ తీయాలంటే 4-5 సార్లు 4-5 టైమ్స్ దానికన్నా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. అలాంటి పద్ధతిలో నొప్పి బాగా ఉండి బ్లీడింగ్ అవుతే దాన్ని ఫిషర్ అంటారు.
ఈ ఫిషర్ చాలా మట్టికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ వెయిట్ ఆఫ్ ద యూట్రస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మనకు మోషన్స్ పోవడం కష్టం అవుతుంది కాబట్టి ఆ ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మల ద్వారం కూడా చాలా టైట్ అవుతుంది ఆ టైంలో. ఈ టైట్ కావడం వల్ల నొప్పి అవుతుంది. ఆ టైంలో దాన్ని పైల్స్ అనుకుని ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు. పైల్స్ కాదు, అది ఫిషరా లేదా క్రాక్ ఉందా లేదా అది ఒక చిన్న ఏలు పెట్టి చూస్తే, ఆయింట్మెంట్ పెట్టి ఏలు పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. దీనికి ఎండోస్కోపీ చేసే అవసరం లేదు. అది కాస్త బయట కాస్త లోపల ఉంటుంది కాబట్టి ఈజీ కనిపిస్తుంది. రెడ్ కలర్ లేకపోతే పింక్ కలర్ ఒక చిన్న పుండు లాగా మనకు కనిపించడం అవుతుంది. ఆ ఫిషర్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫిషర్లో పసు కూడా వచ్చి చుట్టూ పేగులలో స్పింట్రిక్ స్పేసెస్ ఉంటాయి, స్పింటర్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. ఆ ట్రాన్స్పెంట్రిక్, ఎక్స్ట్రా స్పెంట్రిక్, ఇంట్రాస్పెంట్రిక్ ఏరియాస్ అంటుంటాయి. ఆ ఏరియాస్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. యానల్ క్రిప్స్ అన్నట్టు చిన్న చిన్న కండలాలు ఉంటాయి మన యానల్ చుట్టుపక్కల. అవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి పేగు లోపల పోయి మనకు పేగు నుంచి పస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిషర్లో నొప్పితో పాటు బ్లీడింగ్తో పాటు ఇన్ఫెక్షన్ గురయ్యాయి. దాంతోపాటు ఎలా అయితే ఈ పుండు ఈ కాండాలు ఉంటుంది, ఇలా ఇట్లా చర్మం లేచి ఈ చర్మం లేచి ఒక చిన్న స్కిన్ ట్యాగ్ లాగా, అంటే ఒక తోకలాగా చిన్న కంతిలాగా ఒకటి కనిపిస్తుంది. ఇది మామూలు చర్మము. మామూలు చర్మం ఏదైతే కింద లోపల ఫిషర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ చర్మం బాగా లావు అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఈ చర్మం మెత్తగా కూర్చుంటుంది. దీన్ని పైల్స్ అనుకుంటాం. అది పైల్స్ కాదు. పైల్స్ ఇలా లోపల నుంచి బయటికి రావడం, దీన్ని మొదలున్నట్టు ఈ స్కిన్ మూలకు ఇట్లా లేవడం వల్ల దీన్ని స్కిన్ ట్యాగ్ హుడ్డింగ్ అంటే ఒక క్యాప్ లాగా తయారవుతుంది. ఆ క్యాప్ లాగా తయారవడం వల్ల ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఈ ఫిషర్ ట్రీట్మెంట్ స్టార్టింగ్లో సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మందులతో పాటు ఆయింట్మెంట్ వాడటం. ఫిషర్ చాలా మటుకి వస్తూ పోతుంటుంది. ఒక్కోసారి నొప్పి ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి నొప్పి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటము. ఫిషర్ బాగా డీప్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటే లేజర్ ద్వారా ఈ స్పింటర్ ఏదైతే ఉంది, ఈ స్పింటర్ని లేజర్ ద్వారా ఈ లోపల ప్రెషర్ ఎంత ఉంది, పేగు లోపల ప్రెషర్ ఎంత ఉంది మెజర్ చేయాలి. ఈ స్పింటరు ఎంత సైజు ఉంది అది మెజర్ చేయాలి. దాని ప్రకారం దీన్ని కట్ చేయడం జరుగుతుంది. స్పింట్రోమీటర్ అని ఇంటర్నల్ యాన్యువల్ ప్రెషర్ రెండు మెజర్ చేయకుండా కట్ చేస్తే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ మీకు పరిస్థితి యథావిధిగా ఉన్నట్టు ఉంటుంది. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు హార్డ్ మోషన్స్ ఎందుకు వస్తున్నాయి, దాని కారణం ఏంటి, ఆహారంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, జీర్ణకోశంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు జీర్ణం అవుతలేదు. అందుకోసము దీని ముఖ్య భాగము డైటీషియన్స్ ఉంటారు. డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు ఇబ్బంది తక్కువ ఉంటుంది, అది ఏ ఫుడ్ అంటే అరటిపండు ఉండేది. చాలా మటుకి అరటిపండు రాత్రికి తింటాము. రాత్రికి తింటే మనం నిద్రపోతాం కాబట్టి అరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అరిగే అవకాశం తక్కువ ఉంటుందని ఆ టైంలో మోషన్ మళ్ళీ మార్నింగ్ పూట హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ ఫ్రూట్, ఏ ఫుడ్, ఏ వెజిటేబుల్, ఎంత అన్నము, ఎంత రొట్టె, ఏ రకమైన రొట్టెలు, గోధుమనా లేకపోతే మల్టీగ్రెయినా లేకపోతే జవారా లేకపోతే బాజరానా, అది మన బాడీకి ఎలా సూట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఇట్లా సూట్ కాదు ప్రతి తినటం. అది డైటీషియన్ దగ్గర తెలుసుకొని కొన్ని రోజులు ఈ పాఠం మనం కరెక్ట్గా వాడితే, మనం కరెక్ట్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే మోషన్స్ మెత్తగా అయ్యే అవకాశం ఉంటే మనకు మళ్ళీ ఫైల్స్ ఫిషర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసం ఆపరేషన్ ఒకటే కాదు, డైటీషియన్ కన్సల్టేషన్ కూడా చాలా అవసరం ఉంటుంది మల విసర్జన మెత్తగా కావడానికి. మందులు ఉంటాయి. మందుల వల్ల ఇబ్బంది ఏంటంటే మందులు అలవాటు పడతాం. ఇప్పుడు ఈ క్రెమాఫెన్ పింక్ అని చెప్పి, లాక్టిలోస్ అని చెప్పి, ఈ కాయం చూర్ణ అని చెప్పి, ఇసబ్గోల్ అని చెప్పి ఇలాంటి మందులు చాలా ఉన్నాయి. ఇలాంటి మందులు ఉండడం వల్ల తీసుకోవడం వల్ల మనకు అలవాటు అయిపోతే కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన, నేను సిగరెట్ తాగితే కానీ నాకు మోషన్స్ రావు, నేను ఛాయ్ పొద్దున తీసుకోకపోతే కానీ మోషన్స్ రావు, నేను 2 లీటర్లు నీళ్ళు తీసుకుంటే కానీ మోషన్స్ రావు. 2 లీటర్ల నీళ్లు ఒకటేసారి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఎక్కడవుతుంది, ఇబ్బంది ఏమవుతుంది అంటే బాడీకి ఎంత అవసరం ఉందో అంత వాటర్ పెట్టుకుంటారు, మిగతా చెమటల్లో కానీ మూత్రంలో కానీ వెళ్ళిపోతుంది. అందుకోసం ప్రతి గంటకు 2 గ్లాసులు తాగడం ఇంపార్టెంట్. కానీ 2 లీటర్ల నీళ్ళు ఒకటేసారి తాగడం వల్ల లాభం బాడీకి ఉండదు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయి, కొంతమంది ముక్కు క్లీన్ చేసుకుంటారు, అది వేరే సంగతి. కానీ కడుపులో పోయేది మాత్రం ఎంత బాడీకి అవసరం ఉందో అంత వాటర్ పెట్టుకుంటుంది. మీరు ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఈ క్యామల్ అంటారు, క్యామల్ వాటర్ స్టోర్ చేస్తాం. మన బాడీకి అట్లా స్టోర్ చేసే కెపాసిటీ లేదు. అలాంటి కెపాసిటీ లేనప్పుడు, రెండోది బీపీ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగడం వల్ల మళ్ళీ కాలు వాయటము,
పొద్దున్న దినమంతా పని చేసినప్పుడు కాలు వస్తే నిద్రపోయినప్పుడు కాలు వాపు తక్కువ అవ్వటము, ఇవన్నీ కాంప్లికేషన్స్. కిడ్నీ కొద్దిగా ఎక్కువ పని చేయటము, ఎక్కువ పని చేయడం వలన వేరే ఇబ్బందులు ఏమైనా వస్తాయి. అలాంటి సెటప్స్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేసుకొని ఏవైతే తినాలా దానివల్ల. ఇప్పుడు కొంతమంది పైల్స్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ అంటే ఏంది, ఇంటర్నల్. పైల్స్ ఎప్పుడైనా ఇంటర్నల్ పైల్సే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ చర్మం దగ్గర చుట్టుపక్కల ఉన్న పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ కాదు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే పేగు లోపల నుంచి బయట రావడం ఉంటుంది, కానీ ఇక్కడ పైల్స్ ఫామ్ కావు. ఇవి స్కిన్ వాపులు ఉంటాయి, దానికి వేరే కారణాలు ఉన్నాయి. బ్లడ్ క్లాట్ రావచ్చు అక్కడ, లేదంటే పర్స్ కరెక్షన్ కావచ్చు, లేదంటే లోపల పైల్స్ పెద్దగా అయినప్పుడు దీని మీద ప్రెషర్ వచ్చి ఆ ప్రెషర్ వల్ల మీకు బయట స్కిన్ లూజ్ అవ్వటము, అది పైల్స్ కావు. అవి ఎక్స్టర్నల్ స్వెల్లింగ్స్ రావడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఆ స్వెల్లింగ్స్ ఉండడం వల్ల మనకు పైల్స్ లాగా అనిపిస్తాయి, కానీ పైల్స్ కావు. పైల్స్ ఎప్పుడైనా పేగు లోపల నుంచి బయటికి రావడం, దాన్నే పైల్స్ అంటాం. ఈ ఫిషర్ ట్రీట్మెంట్ లేజర్ ద్వారా స్పింటరాటమీ ఉంటుంది. అడ్వాన్స్ ఫ్లాప్ అన్నట్టు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ స్పింటర్ బాగా లావు ఉంటే అడ్వాన్స్ ఫ్లాప్ అన్నట్టు క్రియేట్ చేస్తాము. ఫ్లాప్ క్రియేట్ చేయడం వల్ల ఏదైతే కట్ ఉంది ఆ కట్ని తీసేసి స్పింటరాటమీ రెండు కలిపి చేసినప్పుడు ఈ ఫ్లాప్ రావడం వల్ల మనకు ఈ ఫిషర్ హీల్ అయిపోతుంది. ఫిషర్ హీల్ కావడానికి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే ఈ స్పింటర్ ఏదైతే టైట్నెస్ ఉంది ఆ టైట్నెస్ తగ్గితే కానీ ఫిషర్ హీల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ స్పింటరాటమీతో పాటు అడ్వాన్స్ ఫ్లాప్, యాన్యువల్ ఫ్లాప్ లాగా క్రియేట్ చేయడం. ఏవైతే కొంతమందికి బాగా టైట్గా స్పింటర్ ఉంది, అది స్పింటరాటమీ వల్ల హీల్ అవ్వలేదు, అట్లాంటి వాళ్ళకు మనం ఈ అడ్వాన్స్మెంట్ ఫ్లాప్ కన్స్ట్రక్ట్ చేసే అవసరం ఉంటుంది. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిస్టులా. ఫిస్టులా రెండు టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫిస్టులా అంటే ఒక పేగు నుంచి ఇంకో పేగు, లేకపోతే ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కి కనెక్షన్ ఏర్పడడం వల్ల దానికి ఒక పర్మనెంట్ దారి లాగా ఉంటుంది. మామూలు దారి కాదు. ఎలా అయితే మనం పొలాల్లో నడుచుకుంటూ దారి క్రియేట్ చేస్తాం అలాంటి దారి ఉంటుంది. ఆ దారిలో మనం ఎంత దున్నినా ఏమి పంటలు కావు. ఇట్లా కూడా ట్రాక్ట్, దాంట్లో ఎపిథీలియల్ సెల్స్ పుడతాయి, ఆ ట్రాక్ట్ మొత్తం దారిలా ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటారు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫిస్టులా అంటే పేగు నుంచి చర్మంకి అలాంటి కనెక్షన్ ఏర్పడినప్పుడు దానికి ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఇంటర్నల్ ఫిస్టులా ఈ స్పింటర్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. రౌండ్ స్పింటర్, లాంగిట్యూడల్ స్పింటర్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్ ఫస్ట్ కనెక్ట్ కావడం వల్ల ఎక్స్ట్రా స్పింట్రిక్, ఇంట్రా స్పింట్రిక్, మళ్ళీ స్పింటర్ ఈ స్పింటర్ నుంచి ఆ స్పింటర్ వరకు దాటి ట్రాన్స్పింట్రిక్ ఫిస్టులాస్ ఇవి ఉంటాయి. చాలా మటుకు ఒకప్పుడు ఫిస్టులాలు రావడానికి మెయిన్ కారణం ట్యూబర్క్యులోసిస్ అనుకునేది. ఇప్పుడు రెండోది ఏంటంటే క్యాన్సర్. కానీ మేజర్ ఫిస్టులాస్ ఏవైతే ఉన్నాయి ఇవి యానల్ కెనాల్ కండిషన్స్, ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ ఫిస్టులాలు రావడం వీలవుతుంది. ఈ ఫిస్టులా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మన బటక్స్ దేవుడు ఎలా తయారు చేసినంటే, మీరు దినవంతా కూర్చుంటారు కాబట్టి అట్లా కుషన్ లాగా దానిలో కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ పెట్టేసి ఆ స్పేస్ తయారైంది. దాంట్లో మసిల్స్ ఉంటాయి. మసిల్స్ తర్వాత పేగు ఉంటుంది. పేగు కింద ఫ్యాట్, మళ్ళీ స్కిన్ ఉంటుంది. ఈ ఫ్యాట్ లోపల మధ్యలో ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ గురి అయితే ఆ ఇన్ఫెక్షన్ ఎలా అయితే బయట చర్మం దగ్గర పగులుతుంది అలా పేగులు కూడా పగలచ్చు. అంటే ఈ ఫ్యాట్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ లోపల ఒక కనెక్షన్, బయట ఒక కనెక్షన్ ఏర్పడడం, దాన్ని యానల్ ఫిస్టులా అంటారు. వేరే పార్ట్స్లో బాడీలో కూడా ఫిస్టులాలు ఉంటాయి. పైలోనాయిడల్ సైనస్ అని చెప్పి ఇంకోటి, వెనకాల వీపులో, వెన్నపూస లాస్ట్లో, బోన్ జాయింట్ లాస్ట్లో అక్కడ కూడా కంచిలాగా తయారైపోయి అది కూడా యానల్ కెనాల్తో కమ్యూనికేట్ కావచ్చు. లేదంటే బ్లైండ్ సైనస్ లాగా కూడా ఉండొచ్చు. బాడీలో వేరే సైనసెస్, ఫిస్టులాస్ ఉన్నాయి, కానీ మనం డీల్ చేసేది యానల్ కెనాల్ ఫిస్టులా గురించి మనం డీల్ చేస్తున్నాం. కాబట్టి యానల్ కెనాల్ ఫిస్టులా రావడం వల్ల మీరు డైలీ మోషన్ పోయినప్పుడు ఆ లోపల రంధ్రంలోకి వెళ్ళి కొద్దిగా మోషన్స్ దీంట్లో వచ్చేసి అది ఇన్ఫెక్ట్ అయిపోయి పస్ లాగా మారి, పస్సు బ్లడ్ లాగా అప్పుడప్పుడు ఈ స్కిన్ దగ్గర ఉన్న కంతి వాపులాగా వచ్చేసి అది పగలటము, పగిలేసి దాంట్లోకి వెళ్ళిపోవడం. ఇదంతా వెళ్ళిపోతే మీరు ఏదో యాంటీబయాటిక్ ఏదో ఆయింట్మెంట్ పెడతారు, అది మారిపోతుంది, చర్మం మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 1 month తర్వాతనో 2 months తర్వాతనో డిపెండింగ్ మీకు ఎంత ప్రెషర్ ఉన్నది, ఎంత ఇన్ఫెక్షన్ అవుతుంది, ఆ ట్రాక్ట్ సైజ్ ఎంత పెద్దగా ఉన్నది, ఆ లోపల ఉన్న రంధ్రం తక్కువ ఉన్నదా పెద్దగా ఉన్నదా దాని మీద దాంట్లో ఏదైనా మోషన్ జమ అవటం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది పగలటం, మళ్ళీ ఆ పర్స్ అంతా బయటికి రావటం, ఇదంతా అయ్యి మల్టిపుల్ దారులు ఏర్పడే అవకాశం ఉంటుంది. లోపల ఒకటే
రంధ్రం ఉండొచ్చు, కానీ మల్టిపుల్ ప్లేసెస్లో ఏదైతే ఎలక మన ఇంట్లో మల్టిపుల్ హోల్స్ లాగా తయారు చేసి ఈ రూమ్ నుంచి ఆ రూమ్, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ వెళ్ళటము, అలా మల్టిపుల్ దాన్ని వాటరింగ్ క్యాన్ పెరిగడం అంటారు. అలాంటి పరిస్థితి రాకముందు ఈ ఫిస్టులా ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఈ ఫిస్టులా గురించి మనం డీటెయిల్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడినప్పుడు ఈ డీటెయిల్లో మళ్ళీ మాట్లాడదాం. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, చిన్న చీమగడ్డలు వస్తాయి మొత్తం మోషన్ దారిలో, ఆ చీమగడ్డలు రక్తగడ్డలు వస్తాయి. ఆ రక్తగడ్డలు దాని గురించి మళ్ళీ పైలోనాయిడల్ సైనస్ అంటే వెనకాల వెన్నెపూస బోన్ దగ్గర ఒక చిన్న కంతిలాగా తయారైపోయి అక్కడ పస్ ఇన్ఫెక్షన్, దాంట్లో జుట్టు మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఇది మేవన్ మెడికల్ సెంటర్ 3 పైల్స్ క్లినిక్లో మనం ఇలాంటి పద్ధతులు, ఇది ఫస్ట్ సెంటర్ మొత్తం తెలంగాణ ఏపీలో. ఇలాంటి సెంటర్ ఓన్లీ డెడికేటెడ్ టు వెరికోజ్ వెయిన్స్ అండ్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఈ సెంటర్లో ఈ ట్రీట్మెంట్లు ఇస్తాము. ఫుల్ టైమ్ కేర్ దీని మీదనే ఉన్నది, వేరే ట్రీట్మెంట్ ఏమి ఉండదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటే మా దగ్గర ఆధునిక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దానివల్ల మీ డిసీజ్ ప్రాసెస్ ఏంటి, మీకు ఎందుకు ఇలాంటి డిసీజ్ వచ్చింది, ఈ డిసీజ్ రావడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏమున్నది, మీకు ఎండోస్కోపీ చేసేసుకొని ఈ డిసీజ్ మీకు ఎలా కనిపిస్తుంది అని కూడా చూపించడం జరుగుతుంది. 97% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఫెయిలియర్ ఎవరికి లేకపోతే అంటే ఆయన పనిచేయనట్టు లెక్క. ఫెయిలియర్స్ ఉంటాయి, కానీ ఆ ఫెయిలియర్స్ని కూడా తెలుసుకొని దాన్ని కరెక్ట్గా దిద్దడం అది చాలా ఇంపార్టెంట్. ఆ దిద్దడం తర్వాతనే మనకు దీని ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉంటుంది. ఇది ఇంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఇలాంటి సెంటర్ పెట్టలేదు. ఇంతకుముందు మీరు పోయి దారాలు కట్టించుకోవటమో కానీ, లేదంటే ఏదైనా మందు పెట్టడం కానీ, ఈ క్వాక్స్ చాలామంది యానల్ కెనాల్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయి. అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది ఏదో కట్టించుకుంటారు. కట్టడం వల్ల మీ కంట్రోల్ పోవటము, మీ స్పింటర్ మీద డ్యామేజ్ రావటము, ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ మీకు నెక్స్ట్ సెకండ్ చూపిస్తాను నేను. దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సైంటిఫికల్లీ ప్రూవెన్, అది అప్రూవ్డ్ ట్రీట్మెంట్ బై ద ICMR, USFDA, యూరోపియన్ సొసైటీ, జపనీస్ సొసైటీ, అందరి దగ్గర అప్రూవ్డ్ ట్రీట్మెంట్. ఈ మెషినరీ ఏదైతే ఉంది మా దగ్గర, మెషినరీ అప్రూవ్డ్ కేసులు చేసిన తర్వాత 10-15 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ మెషినరీ పుట్టిన మెషినరీ తీసుకొచ్చి మీకు సులభంగా మంచిగా ఉండేటట్టు ఇలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా కానీ, మీకు ఆ ఫోటోగ్రాఫ్ కానీ, మీకు వీడియోస్ కానీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ పెడతాను. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను దాన్ని ఆన్సర్ చేస్తాను, లేదంటే మీరు ఇచ్చిన టైంకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. మావెన్ మెడికల్ సెంటర్ భరించలేని నొప్పితో మిమ్మల్ని ఎంతో బాధించే పైల్స్, ఫిషర్స్, ఫీస్టులా సమస్యల నుండి నమ్మకమైన శాశ్వత పరిష్కారం ఇప్పుడు మావెన్ మెడికల్ సెంటర్లో. కోతలు, కుట్లు, ఆపరేషన్లు, ఇన్ఫెక్షన్లు అనే భయం లేకుండా కేవలం ఒకే ఒక్క గంట సేపట్లో ఎటువంటి గాయాలు, నొప్పి మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేని పర్ఫెక్ట్ లేజర్ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి. మావెన్ మెడికల్ సెంటర్, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. కాల్ 8121 200 400.